సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు. అవును సార్. ఈ ల్యాండ్ మొత్తం ఎక్స్టెన్స్ ఎన్ని ఎకరాలు సార్ ఇది? సార్ అది 202 ఎకరాలు వస్తుంది సార్. 202 ఎకరాలు ఒకటే బిట్టా లేదు విడివిడిగా ఉంది ఈ ల్యాండ్? లేదు సార్, టోటల్ అంతా ఒకటే బిట్ సార్. ఈ 200 ఎకరాలకి చుట్టూ ఫెన్సింగ్ ఉందా? చుట్టూ ఫెన్సింగ్ ఉంది సార్. మెయిన్ గేట్ ఉందా? మెయిన్ గేట్ ఉంది సార్. చుట్టూ ఫెన్సింగ్ ఉంది, మెయిన్ గేట్ ఉంది. ఉంది సార్. ఈ 200 ఎకరాల్లో వాచ్మెన్లు ఉండటానికి షెడ్లు అలాంటి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్, ఉన్నాయి సార్. ఓకే, ఎన్ని షెడ్లు ఉండొచ్చు ఉదాహరణకి? 4, 3, 5? సార్ ఒక 4 ఉన్నాయి సార్. 4 షెడ్లు ఉంటాయి. ఆ ల్యాండ్ లో చెరువు ఉందా? ఉంది సార్, పాంట్ ఉంది. ఒక 6 ఎకర్ తో పాంట్ తయారు చేస్తున్నారు. ఒక 6 ఎకరాల చెరువు ఉంది. ఉంది సార్. ఇప్పుడు ఈ ల్యాండ్ లో బోర్లు ఉన్నాయా సార్? సార్ బోర్లు అయితే లేవు. వాటర్ పెన్నా రివర్ నుంచి ఇక్కడ డంపింగ్ చేస్తారు సార్. ఓకే, పెన్నా రివర్ ఉంది కదా, నది ఉంది కదా, పెన్నా నది ఉంది సార్. అవును. పెన్నా నది పక్కనే మన పొలంకి ఆనుకొని ఉంటుంది, కొంచెం పక్కనే. అక్కడ నుంచి అక్కడ బోర్లు వేస్తున్నారు. ఎన్ని బోర్లు వేసారు అక్కడ? 12, ఒక 5, 17 బోర్లు వేస్తున్నారు సార్. 17 బోర్లు వేసారు. 17 బోర్లు ఉన్నాయి. అక్కడి నుంచి ఈ చెరువుకి వేస్తారు. అక్కడి నుంచి మధ్యలో ఒక డంపింగ్, ఒక వాల్ లాగా పెట్టి, బావి లాగా పెట్టి, ఆ బావిలోంచి ఇక్కడికి వాటర్ చెరువులో ఏది ఈ 6 ఎకరాల చెరువుకు నీళ్ళు వస్తాయి? వస్తాయి సార్. ఓకే, ఎన్ని ఇంచులు వస్తాయి ఒక బోర్ వాటర్? సార్ ప్రతి బోరు 3 ఇంచ్ వస్తుంది సార్. అది అంటే మొత్తం టోటల్ మొత్తం 17 బోర్లు, ఒక్కొక్క బోరు చెలుపు 3 ఇంచుల వాటర్ వస్తుంది. 3 ఇంచులు వస్తుంది సార్. ఓకే, నేల సాయిల్ ఎలా ఉంటుంది? నేల సార్ సాయిల్ ఇది బ్లాక్. ఓకే, బ్లాక్ సాయిల్. తర్వాత ఈ వరి పండిస్తారు సార్. వరి 2 టైమ్స్, రెండు కార్లు పండిస్తారు. సంవత్సరానికి చెలుపు 2 కార్లు పండిస్తారు. ఓకే, ఇప్పుడు ఈ 200 ఎకరాలు ఉదాహరణకి నేను కొన్నానండి. ఉదాహరణకి నేను కొని మీలాంటి వ్యక్తులకి కౌలుకి ఇచ్చాను, లీజుకి ఇచ్చాను. ఓకే సార్. సంవత్సరానికి ఎంత వస్తుంది నాకు? సార్ ఇప్పుడు ప్రజెంట్ లీజ్ ఇస్తున్నారు వాళ్ళు. ఎంత ఇస్తున్నారు సంవత్సరానికి? సంవత్సరానికి 30 లక్షలు ఇస్తున్నారు సార్. దగ్గరగా 30 లక్షలు. ఒక సంవత్సరానికి వచ్చేలోపు 30 లక్షల రూపాయలు కౌలు వస్తుంది. 30 లక్షలు కౌలు వస్తుంది. ఏది ఈ 200 ఎకరాలకి? 200 ఎకరాలు. సో వాటర్ కి ఎటువంటి ఇబ్బంది లేదంటారా సార్? వాటర్ ఫుల్ సఫిషియెంట్ సార్, ఫుల్ గా ఉంటాయి వాటర్ అయితే. ఓకే, అంటే ఇప్పుడు ఈ 17 బోర్లు చెలుపు ఈ 7 ఎకరాల అంటే ఈ 200 ఎకరంలోనే ఈ 7 ఎకరాల చెరువు ఉంది. చెరువు ఉంది సార్, సెంటర్. వెరీ గుడ్, సెంటర్ లో ఉంటది. ఓకే, అంటే ఇప్పుడు ఆ నీళ్ళు ఇక్కడికి వస్తాయి. ఇప్పుడు మీరు ఇందా చెప్పిన పెన్నా నదికి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటది సార్? పెన్నా నదికి ఈ పొలంకి పక్కనే ఒక 2 ఎకర్ పొలం డిస్టెన్స్ ఉంటుంది సార్. 2 ఎకరాల పొలం డిస్టెన్స్ ఉంటుంది అంతే. ఓకే, అది సార్. అంటే ఈ ల్యాండ్ ఆనుకొని ఒక 2 ఎకరాల పొలం ఉంటుంది. ఈ 2 ఎకరాల పొలం ఆనుకొని కృష్ణా నది. ఏం నది అది? పెన్నా నది. అంటే ఈ ల్యాండ్ ఆనుకొని 2 ఎకరాలు వేరే వాళ్ళది ఉంది ల్యాండ్. ఉంది. ఈ 2 ఎకరాలు ఆనుకొని పెన్నా నది. ఓకే, వెరీ గుడ్. అంటే ల్యాండ్ చాలా దగ్గర అయితే. చాలా దగ్గర సార్. ఓకే, ఆ పెన్నా నది నుంచి 17 బోర్లు వేసి వాటర్ ని ఇక్కడికి తీసుకొస్తారు చెరువులోకి. సో వాటర్ వల్ల ఎటువంటి ఇబ్బంది ఏం లేదు సార్. వాటర్ కి అయితే ఫుల్ సఫిషియెంట్ సార్. ఆ పొలాన్ని మీరు మాగాణిగా వాడుకోవచ్చు. అట్ ద సేమ్ అలాగే మీరు ఇది ఉంది కదా, మెట్ట పైర్లు కూడా వాడుకోవచ్చు. అదే మాగాడి వేసుకోవచ్చు, మెట్ట పైర్లు కూడా వేసుకోవచ్చు. ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవాలని వేసుకోవచ్చు. ఓకే. ఈ ల్యాండ్ ఇప్పుడు ఇది పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండా? పక్కా రిజిస్టర్డ్ సార్. ఇప్పుడు ఈ 200 ఎకరాలు అసైన్మెంట్ ఏం లేదా? లేదు సార్, మొత్తం రిజిస్ట్రేషన్ ల్యాండ్. వీళ్ళు ల్యాండ్ కొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? అది 12 సంవత్సరాలు అవుతుంది సార్. సో వీళ్ళు పిత్రాజితం ల్యాండ్, వీళ్ళు కొన్న ల్యాండే. పిత్రాజితం సార్ కాదు సార్, అది కొన్న ల్యాండే. ఎంతమంది రైతులు ఉంటారు ఈ ల్యాండ్ లో? వీళ్ళు ఆయన వాళ్ళ మిస్సెస్ అంతా ఒక 8 మెంబర్స్ ఉంటారు సార్. ఒక 8 మంది. సో 10 మంది వేసుకో ఉదాహరణకి. 8, 10గా ఉండు సార్. 8 మంది సార్. ఓకే, ఒక ఇద్దరు ఎక్స్ట్రా కలుపుకుందాము. 8 మంది నుంచి 10 మంది రైతులు ఉంటారు సార్. ఒకటే ఫ్యామిలీ, ఒకటే కుటుంబం. ఏ జిల్లా వస్తుంది ఇది? నెల్లూరు జిల్లా సార్. మండలం సార్? మండలం చేజర్ల మండలం. మండలం నుంచి ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? మండలం నుంచి ల్యాండ్ కి 8 కిలోమీటర్స్ ఉంటుంది. 8 కిలోమీటర్. విలేజ్ నుండి ల్యాండ్ కి ఎంత దూరం ఉంటుంది? విలేజ్ నుంచి ల్యాండ్ కి ఒక 700 మీటర్లు ఉంటుంది. అంటే హాఫ్ కిలోమీటర్ కొంచెం పైన. హాఫ్ కిలోమీటర్ కొంచెం పైన. ఓకే, ఈ విలేజ్ నుంచి డైరెక్ట్ కార్ సేలోకి వెళ్తుందా? డైరెక్ట్ గా నీట్ గా వెళ్తుంది సార్, ఇబ్బంది ఏం లేదు. డైరెక్ట్ కార్ సేలోకి వెళ్తుంది లోపలికి వెళ్తుంది. ఓకే, రైట్. ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్? సార్ ఒక ఎకర్ వాళ్ళు 10 లక్షలు చెప్తున్నారు సార్. ఓకే, 10 లక్షలు చెప్తున్నారు ఒక ఎకరం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, రైట్.